ఒక పిల్లవాడు తన తల్లిని, అదేవిధంగా తండ్రిని తుపాకీతో పట్టుకొని కాల్చేశాడనమాట. అంటే ఎవరిని కూడా దయించి కనీసం కనికరం కూడా ఎవరు లేరు. ఎందుకింత అంత కోపం నాకు అర్థం అవ్వట్లేదు. ఈ సిట్యుయేషన్ అంతా కూడా ఎక్కడ జరిగిందో చెప్పాను. సో, ఇలా సోషల్ మీడియా చూసి చెడిపోతా ఉన్నారు. ఎందుకు చెడిపోతా ఉన్నారంటే, సోషల్ మీడియాలోని కొన్ని రీల్స్ ఏ విధంగా ఉన్నాయంటే, వాళ్ళ యొక్క బీపీ అప్ అవుతూ ఉంటది, డౌన్ అవుతూ ఉంటదన్నమాట. అంటే అటువంటి రీల్స్ చూస్తా ఉంటారు. దానివల్ల వాళ్ళ మైండ్ సెట్ అంతా కూడా పాడైపోతా ఉంది. అయితే ఇప్పుడు నేటి సమాజంలోని తల్లిదండ్రులే చాలామంది పిల్లలకి అన్నీ నేర్పించేస్తా ఉన్నారన్నమాట. సో, అలా ఉండాలి, ఇలా ఉండాలి అని చెప్పేసి ఎప్పుడు చెబుతా ఉంటారు. సో, ఎప్పుడు అలా చెప్పేటప్పటికి చాలామందేంటంటే పిల్లలు ఎప్పుడు చూసినా మా తల్లిదండ్రులు మాకు స్వేచ్ఛగా బతకనివ్వరు అని చెప్పేసి ఫీల్ అవుతూ ఉంటారన్నమాట. సో, ఇదే విధంగా ఈ వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఈ కుర్రవాడు తన తండ్రి అత్తమాటలు కండిషన్స్ పెట్టడం, తన ఫ్రెండ్స్‌తో బయటికెళ్ళకుండా ఉంచడం, తనకు నచ్చిన కాలేజీలో జాయిన్ చేయకుండా ఉంచడం, అంతేకాకుండా తనకు నచ్చిన సబ్జెక్ట్ కూడా ఎంచుకోకుండా చేయడం ఇటువంటియన్నీ చేశాడంట. ఇలా చేయడంతోటి ఆ యొక్క కుర్రాడి మనసులోని ఒక శత్రుత్వం అనేది కూడా ఏర్పడిపోయింది. ఏ విధంగా ఏర్పడిందంటే తన తల్లి మీద, తండ్రి మీద మొత్తం పూర్తిగా అయితే ఒక ద్వేషం ఏర్పడిపోయిందన్నమాట. ఇలా ద్వేషం ఏర్పడేటప్పటికి ఆ కుర్రవాడు రోజు రోజుకి వాళ్ళ మీద పగ పెంచుకుంటా ఉన్నాడు. ఒకరోజు అంటే ఈ రోజు వచ్చింది ఆ కుర్రవాడికి ఒక చిన్న గొడవ ఏదో జరిగిందంట. ఈ గొడవ జరిగేటప్పటికి ఏదైతే తన తండ్రి లైసెన్స్ పిస్టల్ ఉంటదో ఆ పిస్టల్ తీసుకొని ఒకేసారి ప్రతి ఒక్కరి మీద కూడాను షూట్ చేసాడంట. ఎందుకంటే తనకి స్వేచ్ఛ లేదని, ప్రతి ఒక్కరు కూడా నన్ను బందీఖాన చేసేస్తున్నారని ఒక ఫీలింగ్‌లోకి వెళ్ళిపోయాడన్నమాట. ఇలా వెళ్ళిపోయి మొత్తం అందరిని చంపేస్తే గనక ఈ ఆస్తి అంతా కూడా నేనే అనుభవించవచ్చు. నేను స్వేచ్ఛగా బతకవచ్చు. నన్ను ఎవరో కూడా అడగరు. అడిగే వాళ్ళు ఉండరనే ఫీలింగ్‌లోకి వెళ్ళిపోయాడు. అంటే ఒక ఎంత డిప్రెషన్‌లోకి వెళ్ళిపోయాడంటే ఒకసారి మీరు ఆలోచించండి. చాలా డిప్రెషన్‌లోకి వెళ్ళిపోయాడన్నమాట. సో, అంటే నేటి సమాజంలోని ఈ విధంగా తయారవుతున్నారు పిల్లలు. దానికి ప్రధానమైన కారణం ఎవరంటే తల్లిదండ్రులన్నమాట. తల్లిదండ్రులు కండిషన్స్ పెట్టొచ్చు. కానీ దానికి ఒక పద్ధతి, ఒక ఇది ఉంటదన్నమాట. చాలామంది అటువంటి పద్ధతులు పాటించరు. ఎలా అంటే ఒక రుబాబు పాటిస్తారన్నమాట. ఏ విధంగా అంటే పిల్లలు నా మాట వినాలంటే వినాలి. 100% వినాలి. వినలేని పక్షంలో అయితే వాడి తాట తీసేస్తాను, కొట్టేస్తాను, చంపేస్తాను బెదిరిస్తా ఉంటారు. సో, ఇలా బెదిరించడం వల్ల కొంతమంది పిల్లలైతే బెదురుతారు, ఇంటారు కూడా మాట. కానీ కొంతమంది పిల్లలేంటంటే తల్లిదండ్రుల మీద ద్వేషం పెంచుకుంటారన్నమాట. మా తల్లిదండ్రులు నేనంటే ఇష్టం లేదేమో మా తల్లిదండ్రులకి. అందుకనే నన్ను ఇలాగా తిడతా ఉన్నారు, కొడతా ఉన్నారు అని జెప్పేసి ఒక ద్వేషం అనేది వాళ్ళ మీద ఏర్పరచుకుంటా ఉంటారన్నమాట. ఎప్పుడైతే ఇలా ఒత్తిడికి గురవుతూ ఉంటాడో ఏదో ఒక రోజు అవకాశం దొరికినప్పుడు ఇటువంటి ఘటనలు జరుగుతూ ఉంటాయి. సో, అందుకనే చెబుతానన్నమాట. సో, ఇది ఎక్కడ జరిగిందంటే అమెరికాలో జరిగింది. అమెరికాలోని ఇది మన ఇండియన్ సంబంధించిన జాతి మాట. ఇండియన్ సంబంధించిన మనుషులు వీళ్ళు వాళ్ళ కుటుంబం. అక్కడ ఒక 30 సంవత్సరాల క్రితం వెళ్లి అక్కడ స్థిరపడ్డారంట. అతను వ్యాపారం చేసుకుంటా ఉన్నాడంట. ఇండియాలోని పంజాబ్‌కి సంబంధించిన కుటుంబం మాట. రీసెంట్‌లీగానే బంధువుల యొక్క రిలేషన్‌లో పెళ్లయితే, ఆ పెళ్ళికి కూడా మొత్తం ఫ్యామిలీ అంతా కూడా వచ్చి ఒక 15 డేస్ బిఫోర్ అందరూ కూడా చాలా హ్యాపీగా ఉన్నారని చెప్తా ఉన్నారన్నమాట బంధువులు కూడాను. చక్కగా ఉన్నారు. ఎందుకలా చేసాడో ఆ వ్యక్తి అర్థం అవ్వట్లేదని చెప్పేసి పొంతలేని సమాధానం కూడా చెబుతూ ఉన్నారంట బంధువులందరూ కూడా. చూసారు కదా! అంటే అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా ఆ కుర్రవాడు చంపడానికి కారణం ప్రధానమైన కారణం ఇదే మాట. అంటే తల్లిదండ్రులు ఎక్కువ బందీఖానగా చేసాడు. అంతేకాకుండా ప్రతి విషయంలో కూడా అడ్డుపడడం. తనకి స్వేచ్ఛ అనేది లేకుండా అరించాడు. తన స్వేచ్ఛ లేదని తనకు తానే కుమిలిపోయి, నా శత్రువులు నా తల్లిదండ్రులే అని చెప్పేసి ఫీల్ అయిపోవడం వల్ల ఈ ఘటన జరిగిందన్నమాట ప్రధానంగా. నాకైతే అలాగే అనిపిస్తుంది. సో, మీకు కూడా నేను ఒక సలహా ఇస్తానేంటంటే, ఎవరికైతే పిల్లలున్నారో, మీలో ఎవరైనా తల్లిదండ్రులు ఉంటే గనక, దయచేసి మీ పిల్లల్ని ఏ విధంగా కండిషన్‌లో పెట్టాలో, ఆ విధంగా కండిషన్‌లో పెట్టండి. మీ పిల్లలకి మీ మీద ప్రేమ కూడా ఉండాలి. అంతేకాకుండా భయం కూడా ఉండాలి. ఈ 2 ఉండాలి. ఈ 2 లేకుండాను ఓన్లీ భయం మాత్రమే ఉందనుకోండి, వాళ్ళకి మీ మీద 100% శత్రుత్వం ఏర్పడిపోద్ది. ఒకవేళ మిమ్మల్ని ఏమి అనకపోయినా గాని రేపొద్దున పెద్దయిన తర్వాత అంటే సపోజ్ మీకు ఒక 60 సంవత్సరాలు వచ్చిన తర్వాత తనకు కూడా ఒక ఫ్యామిలీ ఏర్పడుద్ది కాబట్టి మీరు పెళ్లి చేస్తారు కాబట్టి అతనేం చేస్తాడంటే మిమ్మల్ని చూడడం మానేస్తాడన్నమాట. ఎవరైతే తనకి కొత్తగా లైఫ్‌లోకొస్తదో ఒక లేడీ అయినా గాని ఎవరైతే తనకి కొత్తగా లైఫ్‌లోకి వస్తారో తన భార్యతోటి ప్రేమగా ఉండడం. ఎందుకంటే కొత్తగా వచ్చే భార్య ప్రేమ చూపిస్తది కాబట్టి అనుకుంటాడన్నమాట. ప్రేమ అంటే ఇదేనా అని చెప్పేసి అప్పుడు తనకి ఒక కొత్త ప్రేమ కనిపిస్తది. ఇలా కనిపించినప్పుడు తన భార్యని ప్రేమిస్తాడన్నమాట. తన భార్య ఏం చెప్తే అది చేస్తాడు. తల్లిదండ్రులు ఏం చెప్పినా వినడు. అప్పుడు మీకు ఇంకా వ్యతిరేకం అయిపోతాడు. మిమ్మల్ని చూడడమాట. అప్పుడు మీరు నరకం అనుభవిస్తారు. అందుకనే ప్రతి ఒక్కరు కూడా మీ పిల్లలు ఎవరైతే ఉన్నారో పిల్లల్ని సరైన రీతిలో పెంచండి. వాళ్ళకి ప్రేమ అంటే ఏంటో చూపించండి. అంతేకాకుండా భయం, భక్తి అంటే ఏంటో కూడా చూపించండి. ఇలా చూపించడం వల్ల వాళ్ళు 100% మిమ్మల్ని ప్రేమిస్తారు. అంతేకాకుండా అసలు భయం, భక్తి అంటే ఏంటో కూడా వాళ్ళకి అర్థమవుద్దన్నమాట.
అంటే సొసైటీలోని ఏ విధంగా తల్లిదండ్రులు పెంచాలి అనే విధంగా వాళ్ళకి తెలుస్తుందన్నమాట మీరు ముసలైపోయిన తర్వాత. అంతేకాకుండా సొసైటీలోని తల్లిదండ్రులతో ఏ విధంగా బిహేవియర్ చేయాలి అనే విధం కూడా వాళ్ళకి తెలుస్తది. అలవాటు అవుద్దన్నమాట. అలా కాకుండా మీరు వాళ్ళని ఎప్పటికప్పుడు తిడతా ఉంటే ఇటువంటి సిట్యుయేషన్స్ జరుగుతాయి. ఏదైతే అమెరికాలో జరిగిందో మన ఇండియా యొక్క కుటుంబం బలైపోయింది. ఎవరు కూడా మిగలల. సో, ఈ విధంగా అయితే జరుగుద్ది. 100% చెప్పలేం. ఎందుకంటే రీసెంట్‌లీగా చూసుకుంటే విశాఖపట్నంలోనే 2 ఇన్సిడెంట్లు జరిగాయి. వాళ్ళ తల్లి సెల్ ఫోన్ చూడొద్దని చెప్పినందుకు ఒక న్యాయ ఉద్యోగి కొడుకు తల్లిని ఏదైతే జిమ్ చేస్తాడో బండిల్స్ ఉంటదో, ఆ బండిల్స్ పట్టుకొని తల మీద మోది చంపేసాడన్నమాట. చాలా దారుణమైన సిట్యుయేషను. ఇది ఎక్కడ జరిగిందంటే గాజువాక నియరెస్ట్ మల్కాపురం అని చెప్పేసి ఒక ఏరియా ఉందో, ఆ ఏరియాలో జరిగింది. అంతేకాకుండా ఇంకో సిట్యుయేషన్ కూడా జరిగిందన్నమాట. తల్లి అత్తమాటలు కూడా తిడుతుందని చెప్పేసి తన తల్లిని చంపేసి ఇంట్లోనే దర్జాగా కూర్చొని పోలీసులకు ఫోన్ చేసి ఇలా జరిగిందని చెప్పాడు. అది కూడా ఒక సిట్యుయేషన్ జరిగింది. అంతేకాకుండా పాలకొండ ఏరియాలోని ఏదైతే రాజాం ఉందో, రాజాంలో కూడాను తన తల్లిని చంపేసి పొదల్లో పడేసి పారిపోయాడు. ఈ విషయం మీకు తెలిసిందే. రీసెంట్‌గా జరిగింది. ఒక 1 మంత్ అవుతుందేమో. అంటే పిల్లలు చూడండి తల్లిదండ్రుల మీద ఈ విధంగా అయితే ద్వేషాలు పెంచేసుకుంటున్నారు. దయచేసి ప్రతి ఒక్కరు కూడా చెబుతున్నాను. ఈ వీడియో చేయడానికి ప్రధానమైన కారణం ఇదే. మీరందరూ పేరెంట్స్ కాబట్టి దయచేసి మీ పిల్లల్ని ఏ విధంగా ప్రేమగా మీ వైపు తిప్పుకోవాలి. అదేవిధంగా భవిష్యత్తు ఏ విధంగా వాళ్ళు తెలుసుకోవాలి అనే దాని మీద ఫోకస్ పెట్టండి. లేని పక్షంలో మీకు ఆళ్ళు శత్రువులైపోతారు. మీకు తెలీదు. మిమ్మల్ని మాత్రం గుండెలో శత్రువుగా ఫీల్ అవుతారన్నమాట. ఫీల్ అయ్యి తర్వాత ఇటువంటి డెసిషన్ తీసుకొని వాళ్ళు చనిపోవడమో, లేకపోతే మిమ్మల్ని చంపేయడమో చేస్తారన్నమాట. అందుకని ప్రతి ఒక్కరు కూడా నేను విన్నపిస్తా ఉన్నాను. రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. ఎందుకంటే ఇటువంటి సిట్యుయేషన్ అన్న తర్వాత చాలా బాధ అనిపిస్తది. ఎందుకంటే పిల్లల కోసమే తల్లిదండ్రులు బతుకుతారు. పిల్లల కోసమే కష్టపడతారు. పిల్లలు మంచి పొజిషన్‌లో ఉండాలి. రేపొద్దున్న పిల్లల్ని చూసుకొని మీరు సంతోషపడాలని చెప్పేసే తల్లిదండ్రులు కష్టపడతా ఉంటారు. అటువంటి పిల్లల చేతుల్లోనే వీళ్ళు చనిపోతే నిజంగా చూసిన సమాజానికే చాలా బాధ అనిపిస్తదన్నమాట. నాకు బాధ అనిపిచ్చే ఆ సిట్యుయేషన్ ఏదైతే ఉందో అది తీసుకొచ్చి ముందు చెప్పాను. దయచేసి మీరందరూ కూడా దాన్ని పాటిస్తారని కోరుకుంటున్నా. అదేవిధంగా దీని మీద కామెంట్ చేయండి. పిల్లల్ని ఏ విధంగా పెంచాలి? వాళ్ళకి భయం, భక్తి అదేవిధంగా ప్రేమ ఏ విధంగా పెరగాలి అనేయన్నీ కూడా మీకు తెలిస్తే ఎవరికైనా గాని కామెంట్ చేయండి. చాలా మంది చూసి నేర్చుకుంటారు. సో, చూసారు కదా! ఇటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు చెప్తా ఉంటాను. నా ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.